హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి సెర్చ్ చేస్తున్నారో వారికైతే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎస్‌బీఐ కార్డ్ నుంచి 3 జాబ్ రోల్స్‌కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిక్రూట్ అయితే చేస్తున్నారు. ఇందులో అసోసియేట్ అండర్ రైటింగ్, వీడియో కేవైసీ సపోర్ట్ అసోసియేట్, అలాగే అసోసియేట్ వీకేవైసీ సపోర్ట్ ఇలా 3 జాబ్ రోల్స్‌కి సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. వీటికి కావాల్సిన గ్రాడ్యుయేషన్ ఏంటి? వీటికి కావాల్సిన ఎక్స్‌పీరియన్స్, అలాగే శాలరీ ఎంతుంటుంది? ఇవన్నీ నేను వీడియోలో చెప్పడం జరిగింది. అలాగే వీటికి ఎలా అప్లై చేయాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారో, వారు ఈ వీడియోని చూసైతే ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోండి. ఈ జాబ్స్ జెన్యూన్ జాబ్స్. ఎందుకంటే మనము ఎస్‌బీఐ కార్డ్ అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి ఈ నోటిఫికేషన్‌ని చూసి మీకైతే ఈ నోటిఫికేషన్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు మనము అసోసియేట్ అండర్ రైటింగ్ జాబ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ అబౌట్ ది కంపెనీ ఇచ్చారు కదా! ఎస్‌బీఐ కార్డ్ ఈజ్ ఎ లీడింగ్ ప్యూర్ ప్లే క్రెడిట్ కార్డ్ ఇష్యూర్ ఇన్ ఇండియా. అంటే ఇది క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసే జాబ్ అనమాట. సో, మనము క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేయాలనమాట. మనకొచ్చేసేసి ఇక్కడ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయంటే, కస్టమర్‌కి సంబంధించిన వివరాలైతే తెలుసుకోవాలి. అంటే కస్టమర్‌కి సంబంధించిన నేము, అడ్రెస్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇవి డూప్లికేటా కాదా అని చెక్ చేసేసి, వాళ్ళకైతే మనము అక్యురేట్‌గా ఉంటే వాళ్ళకి క్రెడిట్ కార్డ్ అన్నది ఇష్యూ చేయవలసి ఉంటుంది. సో, ఈ జాబ్‌కొచ్చేసేసి 18,000-30,000 వరకు సాలరీ అయితే ఉంటుంది. అలాగే ఎవరైనా గ్రాడ్యుయేషన్ అంటే బీటెక్, డిగ్రీల ఏ గ్రాడ్యుయేషన్ అయినా కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎక్స్‌పీరియన్స్ అయితే ఏమి లేదు. 0-1 ఇయర్ అని ఇచ్చారు. సో, 0-1 ఇయర్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే రీసెంట్‌గా పాస్ అయ్యుంటారో వారు కూడా ఈ జాబ్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫర్డ్ ఇండస్ట్రీ ఇచ్చారు చూడండి. ఇక్కడ ప్రిఫర్డ్ ఇండస్ట్రీ ఇచ్చారు కదా! బీఎఫ్ఎస్ఐ. బీఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్, ఫినాన్షియల్ సర్వీస్ అండ్ ఇండస్ట్రీ. మనం ఈ ఇండస్ట్రీ కింద అయితే మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి. ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు కదా! గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ డిసిప్లిన్. అంటే ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా కూడా ఈ జాబ్స్‌కైతే ఎలిజిబుల్ అనమాట. ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు వీడియో కేవైసీ సపోర్ట్ అసోసియేట్ జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ జాబ్ వచ్చేసేసి వీడియో కాల్స్ ద్వారా కస్టమర్స్‌తో మాట్లాడాలి. అంటే వీడియో కాల్స్ మాట్లాడి కస్టమర్‌కి సంబంధించిన వీడియో కేవైసీ అయితే పూర్తి చేయాలి. డాక్యుమెంట్ వెరిఫై చేసేసి అలాగే ఎస్ఓపిని ఫాలో అవ్వడం జరుగుతుంది. అంటే వీళ్ళ ప్రొడక్టివిటీ, అక్యురసీ ఇవైతే చెక్ చేయాల్సి ఉంటుంది. వీటికి కావాల్సిన స్కిల్స్ ఏమంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అలాగే బేసిక్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలని చెప్తున్నారు. అలాగే కేవైసీకి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. వీటికి శాలరీ వచ్చేసేసి 20,000 నుంచి 35,000 వరకు ఉంటుంది. ఈ జాబ్‌కి కూడా అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఎవరైనా ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ప్రిఫర్డ్ ఇండస్ట్రీ ఇచ్చారు చూడండి. ఎఫ్ఎస్ఐ అన్నమాట. ఎఫ్ఎస్ఐ అంటే ఫైనాన్షియల్ సర్వీస్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ కింద అయితే మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ జాబ్ యొక్క డీటెయిల్స్ అన్నీ చూసుకొని మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేయండి. సో, ఆల్‌మోస్ట్ ఆల్ 3 జాబ్స్ ఇలాగే ఉంటాయి. సో, వీటికి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనము చూద్దాము. సో, ఇప్పుడు నేను అసోసియేట్ అండర్ రైటింగ్ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఆల్‌మోస్ట్ ఆల్ ఈ 3 జాబ్స్ ఇలాగే అప్లై చేయాలి. వీడియో కేవైసీ సపోర్ట్ అండర్ అసోసియేట్ ఈ జాబ్స్‌కైతే ఈ 3 జాబ్స్‌కి ఈ ప్యాటర్న్‌లోనే ఇలాగే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు అసోసియేట్ అండర్ రైటింగ్ జాబ్స్ నోటిఫికేషన్ కిందికి స్క్రోల్ చేస్తే ఎండ్‌లో అప్లై నౌ అనే బటన్ కనబడుతుంది మీకు. ఇది క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఫస్ట్ మీ మెయిల్ ఐడీ అయితే అడగడం జరుగుతుంది. మీ పర్సనల్ మెయిల్ ఐడీ అయితే మీరు అప్లై చేస్తున్నప్పుడు మీ పర్సనల్ మెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీ మెయిల్ ఐడీ అయితే ఇక్కడ ఇవ్వండి. మీ మెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత మీరు సబ్మిట్ చేయగానే మీకైతే ఒక ఓటీపీ ఎంటర్ వస్తుంది. మీరు ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీకైతే ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసేసి వెరిఫై అని క్లిక్ చేయండి. సో, మీరు ఇలా క్లిక్ చేయగానే అప్లై చేసే పేజ్‌కైతే మీరు రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇలా రీడైరెక్ట్ అయిన తర్వాత మీరు అప్లై విత్ లింక్డ్ఇన్ అని కనబడుతుంది కదా! అప్లై విత్ లింక్డ్ఇన్. ఇలా మీరంటే మీకు లింక్డ్ఇన్ ఉంటే ఇక్కడ అప్లై విత్ లింక్డ్ఇన్ అని క్లిక్ చేసేసి మీరు త్రూ లింక్డ్ఇన్ ద్వారా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయొచ్చు. లేకుంటే ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మాన్యువల్‌గా అయినా మీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. సో, ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చూడండి. మీ లాస్ట్ నేమ్ అండ్ ఫస్ట్ నేమ్,
ఇక్కడ మిస్టర్ అండ్ మిసెస్ ఇవైతే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మిడిల్ నేమ్ ఇచ్చారు. మిడిల్ నేమ్ అన్నది అంత మ్యాండేటరీ ఏం కాదు. సో, మిడిల్ నేమ్ ఇస్తే ఇవ్వండి, లేకుంటే లేదు. అలాగే ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారు చూడండి. ఈమెయిల్ ఐడీ. ఇక్కడ ఈమెయిల్ ఐడీ అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత మన పర్సనల్ నెంబర్ అయితే అడిగారు. సో, మీరు పర్సనల్ నెంబర్ అయితే ఏదైతే వర్కింగ్‌లో ఉంటుందో అది మాత్రమే ఇవ్వండి. వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు మనకు ఈజీగా ఉంటుంది కాబట్టి. సో, తర్వాత మన అడ్రస్ అడిగారు. ఇక్కడ అడ్రస్ వచ్చేసేసి ఇండియా అంటే కంట్రీ ఇండియా. తర్వాత మీ అడ్రస్ లైన్ అయితే ఇవ్వవలసి ఉంటుంది. మీ అడ్రస్ లైన్ అయితే ఇక్కడ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత కిందికి స్క్రోల్ చేస్తే మీ సిటీ ఆర్ టౌన్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ పిన్ కోడ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీకు సంబంధించిన పిన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ ఎంటర్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీకు నెక్స్ట్ పేజ్‌లో ఇక్కడ ఇఫ్ యువర్ ప్రొఫైల్ కరెంట్‌లీ అండర్ రివ్యూ అంటే మీరు అప్లై చేశారు ఇంతకుముందు ఏమైనా రివ్యూలో ఉందా అని ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది. ఇవన్నీ నో అని పెట్టేసేసేయండి. ఎందుకంటే ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన వాళ్ళ డీటెయిల్స్. ఎక్స్‌పీరియన్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళైతే ఇవి డీటెయిల్స్ అయితే ఫిల్ చేసే ఐడియా వాళ్ళకైతే ఉంటుంది. మీరు ఫ్రెషర్ అయితే మాత్రం ఇవన్నీ నో అని పెట్టేసేయండి. ఇక్కడ అడిగారు చూడండి నోటీస్ పీరియడ్ అంటే ఇవి ఓన్లీ ఎక్స్‌పీరియన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్. వాళ్ళైతే ఇవి మెన్షన్ చేయండి. ఫ్రెషర్స్ అయితే ఈ పేజ్‌ని అంటే స్కిప్ చేసేసేయండి అన్నమాట. మీరు ఈ పేజ్‌ని స్కిప్ చేసేస్తే నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళడం జరుగుతుంది. క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీ ఎక్స్‌పీరియన్స్ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ యాడ్ చేయాల్సి ఉంటుంది. లేకుంటే ఫ్రెషర్స్ అయితే ఇక్కడ యాడ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసేసి మీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, డిప్లొమా ఆర్ ఏది చదివారో ఇక్కడైతే ఎంటర్ చేసేసి ఇక్కడ ఫిల్ చేయండి. తర్వాత ఇక్కడ కంట్రీ అడిగారు. ఇయర్ రిక్వైర్డ్. మీరు ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు ఇదంతే. తర్వాత మీ పర్సెంటేజెస్ అంటే జీపీఏ మీ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ మంత్ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు. తర్వాత ఎడ్యుకేటర్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే తర్వాత మీ రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయమని అడుగుతుంది. మీరు ముందే ప్రిపేర్ చేసి పెట్టుకోండి. ఇక్కడైతే మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్‌లో మనకు సబ్మిట్ బటన్ అయితే అడగడం జరుగుతుంది. సో, మీరు ఇక్కడ లాస్ట్‌లో సబ్మిట్ బటన్ అయితే ఎంటర్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఈ సైన్ కూడా అడుగుతుంది. ఇవన్నీ అగ్రీ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఈ సైన్ అంటే మీకు ఆధార్ కార్డ్‌లో నేమ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సిగ్నేచర్ చూశారు కదా! ఆధార్ కార్డ్‌లో మన నేమ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇక్కడ నేమ్ అనేది సబ్మిట్ చేసేసి మీరు ఇక్కడ సబ్మిట్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ సక్సెస్‌ఫుల్లీ సబ్మిట్ అని వస్తుంది. సో, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మీకు హెచ్ఆర్ నుంచి అయితే కాల్ రావడం జరుగుతుంది. మీకు హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చిన తర్వాత మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు ఈ జాబ్‌కి అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. మీ కామెంట్‌కి తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి అయితే షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.